హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ బిర్యానీ. చాలా ఈజీ అండ్ సింపుల్గా త్వరగా అయిపోయే బిర్యానీ. ముందుగా 3/4 kg దాకా బియ్యం తీసుకొని 1 అవర్ పాటు నానపెట్టుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేసి ఫ్రై చేసుకోండి. బిర్యానీ మసాలాలు కొద్దిగా ఫ్రై అయ్యాక 3 ఎర్రగడ్డలు ఇలా పొడుగ్గా తరిగి వేసుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. ఎర్రగడ్డలు లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పచ్చివాసన పోయాక 4 పెద్ద టమాటాలని తరిగి వేసుకోండి. టమాటా త్వరగా వేగడానికి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వేగనివ్వండి. టొమాటో కాస్త మగ్గాక ఇందులోకి 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా బాగా వేగాలి. కాల్ టీ స్పూన్ దాకా చెక్క లవంగ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా లేకపోతే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఇప్పుడు మసాలాలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మసాలాలు బాగా ఫ్రై అయ్యాక 1 kg దాకా చికెన్ వేసుకొని ఫ్రై చేయండి. ఇలా 2-3 నిమిషాల పాటు చికెన్ని బాగా ఫ్రై చేయండి. చికెన్ ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు పెరుగు బాగా మిక్స్ అయ్యి కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలి బాగా వేగాలి. ఇలా వేగాక 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని బాగా మరిగించండి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీళ్ళు బాగా మరిగాక మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోండి. బియ్యం వేసాక ఒకసారి కలపండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్ పక్క నుంచి ప్రెషర్ పోయాక ఓపెన్ చేయండి. ఈ వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి లైట్గా మిక్స్ చేస్తూ కింద నుంచి రైస్ పైకి తీస్తూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. Thank you for watching. Like, share, comment and subscribe to my channel.